బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఇదే కరెక్ట్ టైం. కొనేయండి. ఎందుకంటే బంగారం ధర అంతకంతకు తగ్గుతూ వస్తుంది. మొన్నటి వరకు రోజు రోజుకు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు అమాంతంగా తగ్గిపోయాయి. ఇప్పట్లో తగ్గనే తగ్గదు అనుకున్న రేటు కాస్త దిగి వస్తుంది. దీంతో బంగారం కొనేవారు ఇప్పుడు కొనడం చాలా బెటర్. అసలు ఇంతకీ బంగారం ధర ఎంత ఉంది? ఏ మాత్రం తగ్గింది? రేపు ఎల్లుండి కూడా తగ్గుతుందా? బంగారం అంటే నచ్చని వారంటూ ఉంటారా? ఓ కాలంలో అలంకారానికి వాడే బంగారం ఇప్పుడు మాత్రం ఇన్వెస్ట్మెంట్గా మారిపోయింది. కొంత బంగారం కొని పెట్టుకుంటే ఎప్పటికైనా పనికొస్తుందిలే అని అనుకుంటున్నారు. ఈ క్రమంలో కాస్త డబ్బు కూడబెట్టినా వాటితో బంగారం కొనేస్తున్నారు. అయితే బంగారం రేటు రోజు రోజుకు పెరిగిపోతుండడంతో దాన్ని అందుకునేందుకు మధ్యతరగతి వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ క్రమంలో బంగారం రేటు తగ్గిందన్న శుభవార్త ఇప్పుడు మహిళలను దిల్కుష్ చేస్తోంది. గత 2 రోజులుగా పసిడి ధర తగ్గుతూ వస్తుంది. ఒకానొక టైంలో తులం 72,000 వరకు పాకింది. కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా దిగి వస్తుంది. జూన్ 7 నుంచి జూన్ 10 మధ్య ధరల వ్యత్యాసాన్ని పోలిస్తే బంగారం దాదాపుగా 2,000 రూపాయలు తగ్గింది. అలా హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 71,660 కాగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 65,690 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర 65,690 కాగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 71,660 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర 65,690 కాగా 24 క్యారెట్ల బంగారం ధర 71,660గా ఉంది. అటు వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో అత్యధికంగా 95,900 రూపాయలకు చేరింది. ఈ ధరలు జూన్ 10న రికార్డ్ అయిన ధరలు కాబట్టి మీరు బంగారం కొనే ముందు ధరలు చెక్ చేసుకోవడం ఎంతైనా బెటర్. కానీ ఫ్యూచర్లో తగ్గుతుందో పెరుగుతుందో అనే ఆలోచన కన్నా ప్రస్తుతానికి తగ్గిన బంగారం ధరతో పసిడిని కొనాలనుకునేవారు కొనేసేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.